అసలు అందరూ బాగున్నారు అనుకుంటున్నా. ఈ రోజు వీడియో టాపిక్ వచ్చేసి మనందరికీ ఎంతో ఇష్టమైన మున్నాబాయ్ గేమ్. అంటే మన మున్నా అనమాట. మన మున్నా వచ్చేసి ఒకప్పుడు లైవ్ స్ట్రీమ్స్ అయితే చాలా చేసేవాడు కదా. అప్పట్లో మున్నాను 1v4 అన్నప్పుడు అందరూ డిఫిట్ చేసి ఏమి ఐడియా అయితే ఈ రోజు అయితే మనకి చెక్ అయితే చేయబోతున్నాం. అంటే లైక్ ఆ ప్లేస్ వచ్చేసి ఇప్పుడు యాక్టివ్ లో ఉన్నారా లేదా, అంటే గోల్డ్ బండిల్స్ వాళ్ళ అకౌంట్ లో ఉన్నారా లేదా, అంటే సీజన్ 1 నుంచి ఆడుతున్నారా లేదా అనేది చెక్ అయితే చేయబోతున్నాం అనమాట. ఆ ప్లేస్ కానీ యాక్టివ్ లో మన వీడియో కూడా చూస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే మనం మున్నాబాయ్ డిఫిట్ చేశాను అని చెప్పడం మర్చిపోయాను. మీ అందరికి కూడా డౌట్ వచ్చి ఉంటుంది, మరి ఫైర్ బాయ్ ఎక్కడికి వెళ్ళారా, నువ్వు మా అన్న ఛానల్ ఏం చేస్తున్నావు అని మీకు డౌట్ అయితే వచ్చి ఉంటుంది. ఫైర్ బాయ్ వచ్చేసి ఒక ఆతుని తుప్పలకి తెలియడం అనమాట. ఎక్కడికి వెళ్ళామని అడిగితే నన్ను ఫుల్ గా కొట్టాడు అనమాట. ఎక్కడికి వెళ్ళి ఉంటారు అంటే సరే యూట్యూబ్ లో అలా యాక్టివ్ లేదు కదా, ఒకసారి కమ్బ్యాక్ అయితే ఇద్దేద్దాం అనేది కమ్బ్యాక్ అయితే ఇవ్వడానికి వచ్చేసాను అనమాట. ఆయన వచ్చేసి ఎప్పుడు వస్తారో మాకు తెలియదు, మరి తుప్పలను బయటకు వస్తే చూడాలి. మరి సరే వీడియో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది అనమాట. మున్నాబాయ్ ఫ్యాన్స్ అయితే మాత్రం పక్క వీడియోకి అయితే లైక్ చేస్తుంటారు, కానీ ఇంకా లైక్ చేయబోతుంది. ప్లీజ్ ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నావా, అండ్ ఇంకా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ కూడా చేయట్లేదు. నెంబర్ 5 వచ్చేసి మాత్రం ఈ క్లిప్ వచ్చేసి మున్నాబాయ్ ఓల్డ్ లైవ్ స్ట్రీమ్ నుంచి అయితే తీసుకోబడింది అనమాట. ఇక్కడ వచ్చేసి మున్నాబాయ్ మీద ఇద్దరు మీద అయితే రష్ అయితే చేస్తుంటారు. మున్నాబాయ్ అయితే ఒక బుర్ర పడి షాట్ అయితే ఇచ్చైతే ఒకనైతే నాకైతే చేస్తాడు. ఇంకా సెకండ్ ఎనిమి వచ్చేసి అయితే మొత్తం అవతల నుంచి అయితే వస్తాడు అనమాట. మున్నా బ్రో వచ్చేసి అయితే డబుల్ షాట్ తో హెడ్ షాట్ కొడదాం అనుకున్న లేకపోతే చచ్చిపోతాడు. సరే ఎక్కడైతే చూసుకోవచ్చు అనమాట. ఎనిమి ఐడియా అయితే అక్కడైతే కనిపిస్తుంది. దాని అయితే ఇప్పుడైతే మనం సర్చ్ చేసి చూద్దాం. అక్కడ చూసుకోవచ్చు మనోడు వచ్చేసి ఇంకా యాక్టివ్ లోనే ఉన్నాడు. ఇంకా బుర్ర పాడ అనిమేషన్ తోనే అయితే వచ్చాడు. ఇక్కడ చూడొచ్చు అనమాట. ప్యాంట్ వచ్చేసి అయితే పింక్ ప్యాంట్ అయితే వేసాడు అనమాట. ఇది కూడా ఒకప్పటి ఓల్డ్ ప్యాంట్ అనవచ్చు. ఇంకా టాప్ అయితే బాగానే ఉంది. ఇంకా అక్కడ విగ్ లాగా అంటే దీన్ని ఏమంటారు, గడ్డం కూడా చాలా రేర్ అనమాట. అది హెయిర్ అయితే నార్మల్. మనోడు వచ్చేసి అయితే బిఆర్ కన్నా సిఎస్ చాలా ఎక్కువ ఆడుతున్నాడు అనమాట. మాస్టర్ కూడా చాలా సార్ అయ్యాడు. అండ్ 6 years ఓల్డ్ కూడా ఉన్నాడు అనమాట మనోడు. ఇలా చూసుకుంటే కొత్తగా వచ్చిన బూయా పాస్ ఏమి ఎక్కువ లేదని ఎరటి పాస్ అయితే చాలా ఎక్కువ తీసాడు అనమాట మనోడు ఏమి మరీ అంత ఓల్డ్ ప్లేయర్ కాదు, కానీ అంటే ఓల్డ్ ప్లేయరే, కాకపోతే సీజన్ 1 అయితే ఆడలేదు. టైం లెవెల్ వచ్చేసి 5 ఉందన్నమాట. అండ్ కలెక్షన్ కూడా బాగానే ఉన్నాడు మన దగ్గర. మన విష్ లిస్ట్ చూసుకుంటే మాత్రం సీజన్ 1 ఐడి కూడా సీజన్ 1 గోల్డ్ బండిల్ కూడా విష్ లిస్ట్ అయితే పెట్టుకున్నాడు. అండ్ 100 లెవెల్ గ్లోవాల్ కూడా. ఇంకా వచ్చేసి గోల్డ్ బండిల్స్ అయితే కొంచెం విష్ లిస్ట్ లో పెట్టుకున్నాడు అనమాట. అండ్ ఓల్డ్ మాస్క్ అని పెట్టుకున్నాడు. అండ్ ఓల్డ్ రవ్ క్యాఫ్ టీ షర్ట్స్ కూడా పెట్టుకున్నాడు అనమాట విష్ లిస్ట్ లో. అండ్ గేమ్స్ వచ్చేసి చాలా అంటే ఆడాడు. మొత్తానికి మనోడు అకౌంట్ వచ్చేసి బాగానే ఉందన్నమాట. మనోడికి ఇంకా లైక్స్ కూడా చాలా ఉన్నాయి, కలెక్షన్ కూడా బాగానే ఉందన్నమాట. 80 లెవెల్ కూడా ఉంది. అండ్ చూసుకోవచ్చు సిఎస్ మాస్టర్ లో ఉన్నాడు. సో నెంబర్ 4 ఇది కూడా వచ్చేసి మున్నాబాయ్ ఓల్డ్ స్ట్రీమింగ్ అయితే తీసుకోవడం జరిగింది అనమాట. చూసుకోవచ్చు ఎంత ఓల్డ్ మున్నాబాయ్ బండిల్ కూడా వేసాడు అనమాట. మున్నాబాయ్ వచ్చేసి అయితే ఓల్డ్ ప్లీక్ లో అయితే ఉంటాడు అనమాట. ఇక్కడ ఎనిమిషన్ గుద్దుతాడు భయ్య, ఓన్లీ ఫిష్ తోనే చంపుతాడంట. వాళ్ళ దగ్గర గన్స్ ఉన్నా కానీ అతని పక్క ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఎంటర్ ఉన్నా కానీ గుద్దే చంపుతాడంట. కొంచెం వెళ్తుంది, కానీ ఒక ఇద్దరు వచ్చి వాళ్ళ టీమేట్ లో ఇద్దరు వచ్చి అయితే కొట్టేస్తారు. సరే కొట్టిన ఐడియా అయితే ఇప్పుడైతే చెక్ అయితే చేసేద్దాం అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. అతని ఐడియా అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా. ఇప్పుడు వెళ్ళైతే మనం అయితే చెక్ అయితే చేసేద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు 1 day అనమాట. అంటే మనోడు ఇంకా యాక్టివ్ ఉన్నాడు. మనోడు ఏదో పేరు పెట్టేసుకున్నాడంట. ఫాంట్ ఏందో నాకు ఇంకా అర్థం కాదు. బండిల్స్ విషయానికి వస్తే ఓల్డ్ బ్లాక్ ప్యాంట్ అండ్ ఓల్డ్ వైట్ షర్ట్ అనమాట. కోబ్రా వచ్చేసి చాలా లెవెల్ చేసాడు అనమాట. మనోడు బాగానే ఉంది. కలెక్షన్ అయితే లెవెల్ వచ్చి 63 ఉంది. అండ్ బూయా పాస్ అంటే ఈ సీజన్ లో సరిగ్గా ఆడతలేడు అనమాట. మనోడు చూసుకోవచ్చు అనమాట. యాక్టివ్ లోనే లేడు, చాలా తక్కువ ఆడుతున్నాడు. అండ్ అప్పట్లో అయితే బాగానే ఎలర్ట్ పాస్లు కొన్ని అయితే తీసాడు అనమాట. ఇక విష్ లిస్ట్ లో చూసుకుంటే మాత్రం విష్ లిస్ట్ లో కూడా ఏమంత పెట్టుకోలేదు అనమాట. చూపిస్తా ఆగండి. ఇక్కడ చూసుకోవచ్చు విష్ లిస్ట్ లో వచ్చేసి ఏదో ఎమౌంట్ పెట్టుకున్నాడు. అండ్ నార్మల్ మాస్క్ అండ్ నార్మల్ ఎమౌంట్ అయితే పెట్టుకున్నాడు. నాకు తెలిసి ఇది ఓల్డ్ ఎమౌంట్ అనమాట. అండ్ ఇప్పట్లో వచ్చేసి గేమ్స్ అయితే సరిగ్గా ఆడుతున్నాడు మనోడు వచ్చేసి. అంటే యాక్టివ్ ఉన్నాడు, ఏదో అలా వచ్చిపోతున్నాడు అనమాట గేమ్. నాకు తెలిసి ఈ బ్రో వచ్చేసి ఏదో నార్మల్ గా ఆడుతున్నాడు అనమాట, ఎక్కువ గేమ్ ఆడట్లేదు. ఇంతకీ ఈ బ్రోకి తెలుసుంటారా మున్నాబాయ్ కొట్టినట్టు. అండ్ ఇంకో విషయం అనమాట, నేను చెప్పిన లిస్ట్ లో అంటే ఇప్పుడు ఈ వీడియోలో చూపించిన ప్లేయర్స్ లో ఎవరైనా కానీ వీడియో చూస్తున్నా ఒకసారి అయితే కామెంట్ చేయండి అనమాట. మీరు ఇంకా ఉన్నారో లేదో తెలుసుకుంటాను నేను కూడా. నెంబర్ 3 ఇక్కడ వచ్చేసి అయితే మున్నాబాయ్ అయితే ఇక్కడ ఫ్యాక్టరీ పక్కన ఉన్న ఒక చిన్న ప్లేస్ లో అయితే ఇక్కడైతే మున్నాబాయ్ అయితే ఉంటాడు అనమాట. ఇక్కడ వచ్చేసి అయితే లాస్ట్ జోన్ లో ఉండటం వల్ల అయితే మున్నాబాయ్ అయితే కవర్ ఫైర్ అయితే ఆడటం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ మున్నాబాయ్ వచ్చేసి అయితే అక్కడ పై నుంచి అయితే ఎనిమిస్ వస్తూ ఉంటారు, వాళ్ళైతే ఫైర్ చేస్తాడు. ఇప్పుడు చూడొచ్చు అక్కడైతే ఒక హెడ్ కూడా కొట్టాడు 96. అక్కడ గోల్ అయితే ఫైర్ చేస్తుండగా లోడ్ అవుతుంది అనమాట. గన్ను సైడ్ కి అయితే వచ్చేస్తాడు. రాజుల వాటి మున్నాబాయ్ వచ్చి చాలా జాగ్రత్తగా ఆడుకుంటాడు అనమాట. ఇక్కడైతే హీల్ అవుతాడు కొంచెం వెళ్తుండగా. అంతలోపు మన ఎనిమి వచ్చేసి అయితే బాంబ్ అయితే వేస్తాడు అనమాట. మున్నాబాయ్ వచ్చేసి సైడ్ కి అయితే వచ్చేస్తాడు. ఎనిమి వచ్చేసి అయితే చుట్టూ ఉంటారన్నమాట. మున్నాబాయ్ ఎటు వచ్చినా కొట్టేస్తూ ఉంటారు అనమాట. ఇక్కడైతే ఫుల్ డ్యామేజ్ చేస్తాడు మున్నాబాయ్కి. మున్నాబాయ్ వచ్చేసి అయితే హీల్ అవడానికి అయితే యువతలకైతే వచ్చేస్తాడు అనమాట. అంతలోపు యువతల నుంచి ఒక ఎనిమి రాగానే ఎనిమికి వచ్చేసి ఇప్పుడు కొంచెం అయితే డ్యామేజ్ చేస్తాడు. అంతలోపు ఎనిమి అయితే మున్నాబాయ్ చూసేస్తాడు. ఎనిమి వచ్చేసి అయితే మున్నాబాయ్ మీదకి రన్ చేసి అయితే హెడ్ షాట్ అయితే కొట్టేస్తాడు మున్నాబాయ్కి. ఇక్కడ చూసుకోవచ్చు ఎనిమి ఐడి వచ్చేసి ఇక్కడైతే కానుస్తుంది అనమాట. ఇప్పుడైతే మనం చెక్ చేద్దాం. అప్పట్లోనే మనోడు వచ్చేసి ఇప్పట్లో అంటే యాక్టివ్ అయితే లేడనమాట. బండిలు వచ్చేసి ఓల్డ్ బండిలు అయితే వేసాడు అనమాట. బండిలు వచ్చేసి అంటే చాలా ఓల్డ్ బండిలు అనమాట. ఎలైట్ పాస్ బండిలు అనమాట. ఇది వచ్చేసి ఇప్పుడైతే చాలా తక్కువ దగ్గర ఉంటుంది, సారీ తక్కువ మంది దగ్గర ఉంటుంది అనమాట. గన్ స్కిన్స్ కూడా చాలా రేర్ గన్ స్కిన్ అనమాట. కానీ మనవాడిది ఓన్లీ ఎలైట్ పాస్ వరకే, కాకపోతే మాత్రం 64 లెవెల్ అయితే పెట్టుకున్నాడు అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ సీజన్ 1 ప్లేయర్ అనమాట. కాకపోతే సీజన్ 1 ఎలైట్ పాస్ అయితే తీయలేదు, కానీ అంత అప్పట్లోనే 64 లెవెల్కి వెళ్ళాడంటే ఇప్పట్లో అంటే పక్క
తెలిసి 90 లెవెల్ అయితే దాటేసేవాడేమో. బ్రో విష్ లిస్ట్ లో కూడా ఏమి పెట్టుకోలేదు. అండ్ గేమ్స్ వచ్చేసి ఒకప్పట్లోనే చాలా గేమ్స్ ఆడాడు. ఒకప్పట్లో మనోడు చాలా బాగా ఆడేవాడు అనుకుంటా. ఇప్పట్లో అయితే ఆడట్లేదు. గేమ్ అయితే పూర్తిగా లీవ్ అయ్యాడు. బ్రో ఎందుకు లీవ్ అయ్యాడు మనకు తెలియదు కానీ పర్సనల్ రీజన్స్ అయితే ఉండొచ్చు అనమాట. కానీ బ్రో వచ్చేసి అయితే ఆడిన కొన్ని సీజన్స్ చాలా బాగా ఆడారు అనమాట. అక్కడ డ్యామేజ్ గేమ్స్ చాలా బాగున్నాయి అనమాట. బ్రో వచ్చేసి ఇప్పటిదాకా అంటే పక్కా 90 లెవెల్ రీచ్ అయిపోయేవాడు. నేమ్ కూడా చూసుకోవచ్చు, STFDA ఏదో పెట్టేసుకున్నాడు అనమాట. ఎపిసోడ్ నెంబర్ 2 లో వచ్చేసి అయితే మొన్న బ్రో వచ్చేసి అయితే ఇక్కడైతే ఇది పురగట్రీ మ్యాప్ అనమాట. కానీ ఏ మాట కామాట పోయా ఒకప్పట్లో పురగట్రీ మ్యాప్ అయితే చాలా క్రేజింగ్ ఏది. ఇప్పట్లో ఎంతమంది ఆడుతున్నారు నాకు తెలియదులే. కానీ ఇక్కడ వచ్చేసి అయితే మొన్న బ్రో వచ్చేసి అయితే ఒక స్క్వాడ్ తో అయితే ఫైట్ లో అయితే ఉంటాడు అనమాట. పైన నుంచి అయితే ఒక ఎనిమి వస్తాడు అండ్ ఇంకా పైన వచ్చేసి అయితే ఒక ఎనిమి ఉంటాడు అనమాట. ఇక్కడికి వచ్చిన ఎనిమి కూడా ఈజీగా కొట్టేస్తాడు అనమాట మొన్న బ్రో వచ్చేసి. అండ్ పైన నుంచి అయితే ఒక ఎనిమి వస్తున్నాడు అని చెప్పి మొన్న బ్రో అయితే కవర్ వచ్చేస్తాడు. అండ్ M4 గన్తో అయితే లెవెల్ 2 స్కోప్ వేసుకొని అయితే కొడుతూ ఉంటాడు అనమాట. కాకపోతే ఎనిమికి అయితే సరిగ్గా బుల్లెట్లు కనెక్ట్ కాక ఎనిమి అయితే అవతల ఉన్న ఎనిమి అయితే మొన్న బ్రో అయితే కొట్టేస్తాడు అనమాట. కొట్టడమే కాదనమాట, అవతల పక్కన ఉన్న ఎనిమికి వచ్చేసి అయితే బోయా కూడా పడిపోద్ది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు అతని ఐడియా అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు చెక్ చేద్దాం బ్రో వచ్చేసి యాక్టివ్ ఉన్నాడో లేదో. ఇక్కడ చెలో అనమాట. ఇప్పుడు వచ్చేసి బ్రో ఐడియా అయితే చూసేద్దాం అనమాట. ఇక్కడ బ్రో ఐడియా అయితే వచ్చేసింది అనమాట. బోయికా అనమాట. బ్రో దురదృష్టవశాత్తు యాక్టివ్ అయితే లేడనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఓల్డ్ ప్యాంట్ ఓల్డ్ టీ షర్ట్లు అంటే ఓల్డ్ అంటే ఈ ఒకప్పట్లో మనం చాలా బాగా చేసేవాళ్ళం. ఊకే లెవెల్ వచ్చేసి 57 ఉందనమాట. ఎలైట్ పాస్ కూడా చాలా తక్కువ ఆడాడు. ఎలైట్ పాస్ కూడా ఏమంత కావాలండి, తక్కువ ఆడిన వాటిలోనే ఎలైట్ పాస్ కూడా తీసాడు అనమాట. విష్ లిస్ట్ వచ్చేసి 0 ఉన్నాయి అంటే ఏం పెట్టుకోలేదు అనమాట. గేమ్స్ వచ్చేసి 1600 1400 అంటే ఏమో ఆడాడు, తక్కువే ఆడాడు. బ్రో వచ్చేసి ఏమంతగా ఆడలేదు గేమ్స్ కూడా. అండ్ ఇక్కడ వచ్చేసి అనమాట బ్రో ఐడియా వచ్చేసి ఏమంత లేదు అంటే బ్రో ఎక్కువ గేమ్ ఆడలేదు కాబట్టి ఏమంత బిల్డ్ కూడా చేసుకోలేదు. ఎలైట్ పాస్ కూడా చాలా తక్కువ ఆడాడు. కానీ బ్రో యాక్టివ్ ఉంటే బాగుండేదేమో. ఇప్పుడు వచ్చేసి ఎవరు ఐడి చూడబోతున్నాం అంటే మరి ఎవరో కాదనమాట. నెంబర్ 1 లో ఉన్న ఐడి వచ్చేసి మాత్రం మనం అన్నదే అనమాట. మున్నాను వచ్చేసి ఒకప్పట్లో RBG మున్నానైతే నేమ్ అయితే పెట్టుకోవడం జరిగింది. ఫస్ట్ నేమ్ కదా ఆల్రెడీ మున్నానైతే చేంజ్ చేశాడు అనమాట. ఆల్రెడీ ఏదో ఫస్ట్ నేమ్ పెట్టేసుకున్నాడు. మున్నా రెడ్ కోవెన్ అని ఏదో గిల్లో ఉన్నాడు. ఒకప్పట్లో మున్నాను ఎలైట్ పాస్ కూడా బాగానే తీసాడు అనమాట. ఒకప్పట్లో ఎలైట్ పాస్ తీస్తూ అకౌంట్ బాగానే మంచిగా బిల్ చేసుకున్నాడు. డైమండ్ 2 లో కూడా ఉన్నాడు ర్యాంక్ లో. సారీ ఫైర్ పాస్ అనమాట. అక్కడ ఫైర్ పాస్ అని చూసుకోవచ్చు మీరు. అంటే చికెన్ డిన్నర్ కూడా కొట్టాడు చూడండి. అంటే విన్ అయ్యాడు చూడండి. బోయస్ కూడా 3 ఏమో విన్ అయ్యాడు అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ప్రెసెంట్ మున్నాను ఐడి వచ్చేసి అయితే చూసుకోవచ్చు. ఆల్రెడీ మున్నాను ఐడి మీరు అందరూ చూసే ఉంటారు అనమాట. 597k లైక్స్ అండ్ V బ్యాచ్ కూడా ఉందన్నమాట. అండ్ V బ్యాచ్ బ్యానర్ ప్రొఫైల్ కూడా ఇచ్చాడు అనమాట మున్నానకి. బోయా పాస్ చూసుకుంటే ఆల్మోస్ట్ అన్ని తీసాడు. ఎలైట్ పాస్ లో కొన్ని తీసాడు కొన్ని తీయలేదు అనమాట. ఎలైట్ పాస్ లో బోయా పాస్ లో మాత్రం ఆల్మోస్ట్ అన్ని తీసేసాడు అనమాట. బండిల్ వచ్చేసి మాత్రం చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మంటలు వస్తున్నాయి అనమాట బండిల్ నుంచి. అండ్ ఓల్డ్ మాస్క్ అండ్ ఓల్డ్ బ్లాక్ ప్యాంట్ వేసాడు అనమాట. అండ్ వైట్ షూస్ అనమాట. ఏమన్నా మున్నాన క్రేజ్ సరే. మీరు కానీ ఇప్పటిదాకా వీడియో చూసినట్టయితే వీడియో అయితే అందరికీ నచ్చే ఉంటుంది అనమాట. ప్లీజ్ డార్లింగ్స్ మీరు కానీ వీడియోని అయితే లైక్ చేయకుండా ఉన్నట్టయితే ప్లీజ్ ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ అలాగే మన ఛానల్కి రీచ్ కూడా లేదు. సో ప్లీజ్ షేర్ అయితే చేయడానికి ట్రై చేయండి. మీ అందరి మొన్న ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి ముఖ్యంగా. డార్లింగ్స్ మళ్ళీ అయితే కలుసుకుందాం. మళ్ళీ ఇంకో వీడియోలో అయితే కలుసుకుందాం. బాయ్.